సో ఇది మరో కీలకమైన వార్త. తెలంగాణ సీనియర్ ఐఏఎస్లో కొత్త టెన్షన్ అంట. ఎందుకంటే పాపం ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు, పోలీస్ ఆఫీసర్లు, ఈ బ్యూరోక్రాట్స్ పరిస్థితి ఏమైపోయిందంటే అండి, గుళ్ళో గంటలా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. గుళ్ళో గంటలాగా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. పాపం ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు, పోలీస్ ఆఫీసర్లు వీళ్ళ పరిస్థితి ఏంటంటే గుళ్ళో గంట మాదిరి. అంటే ఎవరు వస్తే వాళ్ళు కొడతా ఉంటారు అనమాట. వీళ్ళు పాపం ఏం చేయని పరిస్థితిలో ఉన్నారు చాలామంది ఐఏఎస్లు, ఐపీఎస్లు. ఎందుకంటే ప్రభుత్వాల చేతుల్లో వీళ్ళు కీలుబొమ్మలుగా మారిపోయారండి. చాలామంది అంటే పేర్లు ఎందుకులే కానీ గతంలో పాపం శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు జైలుకి కూడా వెళ్ళొచ్చారు, చాలా శిక్షలు అనుభవించారు. చాలా కాలం ఆమె జైల్లో ఉండి మొత్తం మనిషి కూడా ఆమె పాడైపోయారు. హెల్త్ ఇష్యూస్ వచ్చి చాలా ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. అంటే వీళ్ళు కాదనలేరు, అధికారం లేదని చెప్తే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చెప్తే వీళ్ళు కాదనలేరు, చేయలేము చెయ్యము అనలేరు. ప్రభుత్వం చెప్పింది చెయ్యాలి. చేయకపోతేనేమో అప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఊరుకోరు, చేస్తేనేమో వాళ్ళు దిగిపోయిన తర్వాత అందులో అవినీతి బయటపడితే అందులో కీలకం వీళ్ళే ఉంటారు. అట్లా వీళ్ళకి ఇష్టం ఉండి చేసినా చేయకపోయినా సరే అందులో వీళ్ళే కీలక దోషులు, కీలక భాగస్వాములు అవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు కొత్త టెన్షన్ ఏంటంటే రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా కేసులు వెంటాడుతున్నాయి వీళ్ళని. రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా గతంలో ఏమంటే తెలీదు, గుర్తులేదంటే నడిచిపోయేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ చాలా డెవలప్ అయిపోయింది. మొత్తం ప్రూఫ్స్ సహా తీసుకొచ్చి ముందు పెడుతున్నారు. ఇదిగో మీరు ఇది మాట్లాడారు, మీరు ఇక్కడ సంతకం పెట్టారు, మీకు ఇది తెలియకుండా ఎలా చేశారు, ఇట్లాంటివన్నీ కూడా ముందు తెచ్చిపెట్టమని అడుగుతున్నారు ఈ దర్యాప్తు సంస్థలు, సిబిఐ లాంటివి కావచ్చు, ఏసీబీ లాంటివి కావచ్చు. కాబట్టి పాపం ఏమీ చేయలేని పరిస్థితుల్లో, కేసుల నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో, కేసుల్లో ఎలా ఇరుక్కోకుండా ఎలా ఉండాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ బ్యూరోక్రాట్స్ అంతా ఉన్నారు. ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, చాలామంది పోలీసు వాళ్ళు. దీని గురించి మనం సమగ్రంగా ఒక కథనం రాసాం. సిబిఐ పిలిస్తే ఏం చెప్పాలి, రిటైర్ అయినా కేసుల నుంచి తప్పించుకోలేరు, కాళేశ్వరం కుంభకోణంలో జవాబు లేని ప్రశ్నలు ఎన్నో, రిపోర్ట్లో పేరు లేకపోయినా కొత్త కోణాలు బయటపడవచ్చు, మాకు గుర్తులేదనే సమాధానం ఇప్పుడు సేఫ్ కాదు, ఫైళ్లపై సంతకాలు చేసిన వారంతా వాస్తవాలు చెప్పాల్సిందే, పాలిటిక్స్ క్షణికం, పదవి తాత్కాలికం, కానీ బాధ్యత మాత్రం శాశ్వతం. మీరు ఎప్పుడైతే మీ పై ఆఫీసర్లో మీ ముఖ్యమంత్రి లేకపోతే ప్రధానమంత్రి అదే మీ పైన ఏమన్నా ఎమ్మెల్యే లేదని చెప్తే మీరు ఎప్పుడైతే మేము అది చెయ్యము అని మీరు గట్టిగా చెప్పగలుగుతారో, ఇది కరెక్ట్గా లేదు మేము సంతకం పెట్టడం అని మీరు గట్టిగా చెప్పగలుగుతారో అప్పుడే మీరు దాని నుంచి బయటపడగలుగుతారు. లేదంటే రాజకీయ నాయకుల చేతిలో మీరు కీలుబొమ్మలుగా ఉన్నంతకాలం వాళ్ళు చేసే తప్పుల్లో డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు మీకు కూడా వాటా ఉంటుంది. వాళ్ళు కమిషన్లో మీకు వాటా ఇస్తారో తెలియదు, కానీ తర్వాత ఎదుర్కోబోయే పరిణామాల్లో ఖచ్చితంగా మీకు వాటా ఉంటుంది. 100% మీరు దాన్ని ఫేస్ చేయాల్సిందే. తెలంగాణ పరిపాలనా యంత్రాంగంలో అరుదైన స్థాయిలో కలకలం రేపిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంభకోణం ఇప్పుడు సీనియర్ ఐఏఎస్ అధికారులకు కంటి మీద కొనుగు లేకుండా చేస్తుంది. ఓవైపు పదవి విరమణ చేసి కుటుంబ జీవితంలో మునిగిపోయి అనుకునేవారు, మరోవైపు ఇంకా కీలక హోదాల్లో కొనసాగుతున్నవారు అందరూ ఒకే సమస్యతో ఆందోళన చెందుతున్నారు. అదే ప్రధానంగా సిబిఐ పిలిస్తే ఏం చెప్పాలి, కాళేశ్వరం విషయంలో సిబిఐ దగ్గర ఎటువంటి సమాధానం చెప్పాలి, మాకు తెలీదు, మాకు గుర్తులేదు, ముఖ్యమంత్రి గారు చెప్తే మేం చేశాం, ఇవన్నీ చట్టం ముందు చెల్లవన్నమాట. చట్టం ముందు తెలీదు అనే ఆప్షన్ ఉండదు. నీకు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే. నేను ఇప్పుడు తప్పు తెలుసుకున్నాను ఒక దెబ్బది. అట్లా చట్టం ముందు అవన్నీ కుదరవు అనమాట. కాళేశ్వరం ప్రాజెక్టు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కలల ప్రాజెక్టు. కానీ ఇప్పుడు ప్రాజెక్టు అవినీతి, నిర్లక్ష్యం, వైఫల్యం అనే మచ్చలతో కప్పబడిపోయింది. ఈ మచ్చను శుభ్రం చేయడమే కాకుండా బాధ్యులు ఎవరో బయటపెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం శతవిధాల ప్రయత్నం చేస్తుంది. దీంతో గత పాలక పెద్దలు, పరిపాలనా వ్యవస్థలోని సీనియర్ ఐఏఎస్లు ఎలాంటి విపత్తులు వచ్చి పడతాయని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒకసారి పీసీ ఘోష్ కమిషన్ విచారణ పూర్తయ్యాక ఇంతటితో కథ ముగిసింది అన్న అనుభూతి చెందిన అధికారులు అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐ దర్యాప్తు ఆదేశించడంతో మళ్ళీ ఆందోళన మొదలైంది. ఇప్పుడు ఎందుకంటే ఘోష్ కమిషన్ వేశారు కదా, ఆ ఘోష్ కమిషన్కి హాజరయ్యాం, అక్కడ వాళ్ళు అడిగింది చెప్పాం, ఇంకా అయిపోయింది రాబాయ్ ఇక్కడితో కథ ముగిసింది అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు అర్ధరాత్రి 1:45 సిబిఐ దర్యాప్తుకు ఆదేశించారో మళ్ళీ ఇది కథ మొదటికి వచ్చింది. దట్టు సిబిఐ దర్యాప్తు ఓన్లీ ఈ ఘోష్ కమిషన్ నివేదిక పైన ఇవ్వలేదు, సిబిఐ దర్యాప్తు ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక పైన ఇచ్చారు. ఎందుకంటే ఘోష్ కమిషన్ నివేదికపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మీద, అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇచ్చిన నివేదిక మీద సిబిఐ దర్యాప్తు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చింది, ఇక్కడ రెడ్ వచ్చే మొదలు అంటారు, మళ్ళీ ఇప్పుడు దర్యాప్తు మొదలు నుంచి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు.
కాబట్టి ఈసారి సిబిఐ వాళ్ళు ఇందులో భాగంగా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు అందరినీ పిలిచే అవకాశం ఉంటుంది. మరి అక్కడ ఏం చెప్పాలి, ఎలా తప్పించుకోవాలి అన్నదే ఇప్పుడు వీళ్ళందరికీ పెద్ద టాస్క్ అయిపోయింది. అసలు ముందు మనం ఒకసారి కాళేశ్వరం గురించి చూస్తే దాని ప్రతిష్ట, ప్రశ్నలు, పరాజయం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణలో ఒక కలర్ ప్రాజెక్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిలబెట్టింది. వాళ్ళు చెప్పుకున్నారు అప్పట్లో, కేసీఆర్ గారు స్వయంగా నా మెదడు, నా రక్తం బయటికి తీసి మొత్తం రంగరించి చిలికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య కన్నా అద్భుతంగా నేనే దీన్ని కనిపెట్టా, దీనిని చేశానని చెప్పుకుంటూ వచ్చారు. కానీ అట్లా కుదరదు కదా. తర్వాత ఆయన చెప్పినా వీళ్ళు ఒప్పుకోకూడదు, అధికారులు అట్లా కుదరదు సార్ అని చెప్పాలి. కానీ ఇప్పుడు చేయకపోవటం వల్ల ఏమైంది, కేసీఆర్ సర్కార్ దీన్ని తెలంగాణ రైతులకు జీవనాడిగా, భవిష్యత్ తరాలకు వరసంప్రదాయంగా చిత్రీకరించింది. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎన్నో రాత్రులు పగలు మిక్సర్ల గోలతో లారీలు తిరుగుతూ నిర్మాణాలు సాగాయి. కానీ మహత్తర ప్రాజెక్టు కేవలం సాంకేతిక వైఫల్యం వల్ల కుంగిపోలేదు. ప్రణాళిక లోపాలు, ఆర్థిక అక్రమాలు, టెండర్ల మాయాజాలం, అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ ఒత్తిళ్లు ఇవన్నీ కలిసి వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టును దేశంలో అతిపెద్ద కుంభకోణాలు ఒకటిగా మలిచాయి. ఇది కేవలం ఇంజనీర్ల స్థాయిలో తప్పిదం కాదు. సీఎంఓ నుంచి ప్రారంభమై ప్రధాన కార్యదర్శుల వరకు ఈ వ్యవహారం పాకింది. ఫైళ్లపై సంతకాలు చేసిన ప్రతి వ్యక్తి ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఖచ్చితంగా సంతకం చేసిన ప్రతి ఒక్కళ్ళు దీనికి ఆన్సరబుల్. మాకు తెలియదంటే కుదరదు. 15 నెలలు సాగిందండి ఘోష్ కమిషన్ విచారణ. అందుకే ఘోష్ అనే మాజీ జడ్జిని కమిషన్ చైర్మన్గా నియమించింది. ఈ విచారణ సుమారు 15 నెలల పాటు కొనసాగింది. దాదాపుగా 665 పేజీల నివేదికను కమిషన్ ఇచ్చింది. సుమారు 10 మంది ఐఏఎస్లు, ఇంజనీర్లు, రాజకీయ నాయకులు విచారణకు హాజరయ్యారు. చివరకు కమిషన్ నివేదికలో 2 అధికారుల పేర్లను స్పష్టంగా తప్పుపట్టాయి. అందులో ఒకరి పేరు మాజీ సిఎస్ ఎస్కే జోషి, రెండో పేరు అప్పటి సీఎం సెక్రటరీ స్మితా సబర్వాల్. మిగిలిన వారిని ప్రశ్నించగా పెద్దగా తప్పు నిరూపించలేకపోయింది కమిషన్. దీంతో అనేక మంది ఊపిరి పీల్చుకున్నారు. పేర్లు లేవు కాబట్టి ఇక మాకు గండం లేదనుకున్నారు. కానీ అదే ఊహ ఇప్పుడు తారుమారు అవుతుంది. ఇక్కడ దీంతో పాటు చాలామంది పేర్లు పక్కన పెట్టారని ఒక వాదన ఉంది. అప్పట్లో ఇక్కడ మనకి మాజీ సిఎస్ పేరుంది, మరి సిఎస్ పేరు ఎందుకు లేదు? ఆర్థిక శాఖ కార్యదర్శి పేరు ఎందుకు లేదు? వీళ్ళ పేర్లు కూడా యాడ్ చేయలేదు. వీళ్ళందరితో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యి దీన్ని పక్కన పెట్టింది, వాళ్ళని తప్పించారని చెప్పి కూడా ఒక వాదన ఉంది. అమ్మయ్య అనుకున్నారు వాళ్ళంతా. కానీ మరి ఇప్పుడు కాళేశ్వరం పైన సిబిఐ విచారణ జరిగితే అమ్మయ్య అనుకున్న వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఇప్పుడు మరోసారి వాళ్ళ విచారణకు పిలిచి వాళ్ళ తప్పుందని నిరూపించగలిగితే సిబిఐ మొత్తానికే మోసం వస్తుంది కదా. చాలామంది ఈఈలు, ఈఎన్సీలు, ఇంజనీర్లు చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా సిబిఐ పిలిచిద్దా ఇప్పుడు అన్నదే పెద్ద క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఇంకో విషయం ఉందండి. ఇప్పుడు కమిషన్ ఏదైతే ఘోష్ కమిషన్ ఎవరినైతే వీళ్ళు మంచోళ్ళనో లేకపోతే ఈ అవినీతిలో వీళ్ళ పాత్ర లేదనో పక్కన పెట్టిన వాళ్ళని సిబిఐ కనుక వీళ్ళది కూడా తప్పుందని ప్రూవ్ చేస్తే అప్పుడు ఘోష్ కమిషన్ యొక్క నివేదిక పైనే మొత్తానికి డౌట్స్ వస్తాయి. అంతే కదా. మరి వీళ్ళు కరెక్ట్ అనుకున్నాడు, వీళ్ళు తప్పని ప్రూవ్ చేయగలిగితే, ఎందుకంటే దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ. ఘోష్ కమిషన్ కన్నా సిబిఐకే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. కాబట్టి సిబిఐ వాడిని దోషి అని ప్రూవ్ చేస్తే మరి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను కూడా తప్పు పట్టే అవకాశం ఉంటుంది. అసలు దాని యొక్క శాంటిటీ మీదే డౌట్స్ వస్తాయి. మరి అది ఎలా అవుద్దో చూడాలి. ఇదిగో కమిషన్ విచారణ ఒక రకంగా ఉంటే సిబిఐ దర్యాప్తు పూర్తిగా ఇంకో రకంగా ఉంటుంది. కమిషన్ ప్రశ్నలు కొంతవరకు పద్ధతిగా లిఖితపూర్వకంగా ఉంటాయి. కానీ సిబిఐ స్టైల్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఒకే విషయాన్ని వేరువేరు సమయాల్లో వేరువేరు రకాలుగా అడుగుతారు. రికార్డుల్లో ఉన్న చిన్న విపరీతాలు కూడా పాయింట్ అవుతాయి. సాక్ష్యాల ఆధారంగా మల్టిపుల్ అధికారులను ఒకేసారి క్రాస్ చేయగలదు. మాకు గుర్తులేని సమాధానం సిబిఐకి సరిపోదు. అందుకే సీనియర్ ఐఏఎస్లు మళ్ళీ టెన్షన్లోకి వెళ్ళిపోయారు. మేము పొలిటికల్ ప్రెషర్లో పనిచేసామనే వాదన ఎన్ని రోజులు వర్క్ అవుతుందనే భయపడుతున్నారు. ఇక్కడ పాపం ఘోష్ కమిషన్ ఆయన సిట్టింగ్ జడ్జి కాబట్టి ఆయన చాలా డీసెంట్గా ఇది మీరు చేశారా, మీరు ఎందుకు సంతకం పెట్టారు, మీకు ఏమైనా ముడుపులు అందాయా అని చాలా డీటెయిల్గా అడుగుతారు. కానీ సిబిఐ వాళ్ళు ఏమడుగుతారంటే మీరు పలానా చోట అక్కడ ఒక 100 కోట్లు తీసుకున్నట్టు మా దగ్గర ఆధారం ఉంది, తీసుకున్నారా లేదా, తీసుకోకపోతే తీసుకోవాలని మీరు ప్రూవ్ చేసుకోండి అంటారు. నేను తీసుకోలేదా భయ అని చెప్పినా అదే క్వశ్చన్ని తిప్పి అడుగుతారు. అసలు సిబిఐ విచారణకి వెళ్ళొచ్చిన తర్వాత సామాన్యులు అయితే అంటే ఐఏఎస్, ఐపీఎస్లు, రాజకీయ నాయకులు వీళ్ళు కొంత బాగా రాటు తేలిపోయి ఉంటారు కాబట్టి ఓకే. కానీ
మనలాంటి సామాన్యులు కనుక సిబిఐ విచారణకు వెళ్తే ఒక్కరోజు విచారణ ఫేస్ చేస్తే చచ్చిపోతా ఉంటాం మనం అయితే. ఎందుకంటే వాళ్ళు ఒకటే క్వశ్చన్ని 100 రకాలుగా 100 సార్లు అడుగుతారంట. గంటలు తిప్పి అడుగుతారంట వాళ్ళు. టార్చర్కి స్పెల్లింగ్ రాయిస్తారంట వాళ్ళు. మరి దాని నుంచి ఎట్లా బయటపడతారనేది ఇప్పుడు క్వశ్చన్. ప్రస్తుతం తెలంగాణ సెక్రటరీలో ఇదే హాట్ టాపిక్. కాఫీ తాగుతున్న గదుల్లో లిఫ్ట్ వెళ్లే సమయంలో ఒకే చర్చ. సిబిఐ పిలిస్తే ఏం చెప్పాలి? కొందరు అధికారులు ఫైల్ నోటీసింగ్ ఆధారంగా తమను తాము రక్షించుకోవచ్చని భావిస్తున్నారు. మరికొందరు మేము రాజకీయ నాయకుల ఆదేశాల ప్రకారం మాత్రమే పనిచేశామని చెప్తున్నారు. ఇంకొందరు మాత్రం ఇప్పటికే రిటైర్ అయ్యాం, ఎందుకు తలనొప్పి అనే ఆలోచన ఉన్నా చట్టం ముందే వర్కౌట్ కాదు. దీంతో పాటుగా ప్రధానంగా మాజీ ఈఎన్సీలు, ఇంజనీర్లకు భయం పట్టుకుంది. కేవలం ఐఏఎస్లే కాదు, ఇంజనీర్లో కూడా కలకలం మొదలైంది. మాజీ ఈఎన్సీ మురళీధర్రావు, నల్లా వెంకటేశ్వర్లు, హరిరామ్ వీరందరినీ కమిషన్ ప్రశ్నించింది. కానీ సిబిఐ విచారణ మరింతగా లోతుగా సాగచ్చని ఇప్పుడు ఆందోళన. మా పైన అప్పటి మంత్రులు సీఎంఓ నుంచి ప్రెషర్ ఉండేది అనే ఎక్స్క్యూజులు చెప్పినా సిబిఐ రికార్డుల ఆధారంగా వారి సమాధానాలు మెల్లమెల్లగా కూల్చేసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం చెప్పిందనో సీఎం ప్రెషర్ చేశాడనో సంతకాలు పెట్టకూడదు అనమాట వీళ్ళు. అట్లా చెప్పినా అది కూడా ఒప్పుకోరు వీళ్ళు. అసలు కాంగ్రెస్ సిబిఐకి ఎందుకు అది ఇచ్చిందా అంటే, ఒకవైపు కేసీఆర్, హరీష్ రావులపై నేరుగా స్పాట్లైట్ పడుతుంది, మరోవైపు బ్యూరోక్రసీపై స్పష్టమైన సందేశం పడుతుంది. ఇకపై అధికారంలో ఎవరు ఉన్నా చట్టం ముందు సమాధానం తప్పించుకోవడం సాధ్యం కాదు. కాంగ్రెస్ తమ రాజకీయ ప్రత్యర్థులపై మానసిక ఒత్తిడి పెంచడమే కాకుండా సిస్టమ్ మొత్తాన్ని నియంత్రించాలనుకుంటుంది. అంతా బాగానే ఉన్నా సీనియర్ ఐఏఎస్లో భయం ఎందుకు పెరుగుతుంది? రిటైర్డ్ అయినా కేసుల నుంచి తప్పించుకోలేమన్న భావన ఎందుకు కలిగింది? కమిషన్ రిపోర్ట్లోని పేరు లేకపోయినా సిబిఐ కొత్త కోణాలు తీసుకురావచ్చు. మాకు గుర్తులేదనే సమాధానం ఇప్పుడు సేఫ్ కాదు. అప్పటి ఫైళ్లపై సంతకాలు చేసిన వారంతా ఇప్పటికి కాకపోయినా ఎప్పటికైనా క్వశ్చన్ అవుతారు. గతంలో ఈ ఘోష్ కమిషన్ ఏదైతే కాంట్రాక్టర్లని, మెగా కృష్ణారెడ్డి లాంటి బడా కాంట్రాక్టర్లని విచారించుకొని వదిలేసిందో, మరి సిబిఐ అయినా అలాంటి కాంట్రాక్టర్లను విచారిస్తుందా? ఎందుకంటే ఇప్పుడు ఐఏఎస్ అధికారులు, ఈఎన్సీలు వీళ్ళందరి పాత్ర ఎంత ఉందో కాంట్రాక్టర్ల పాత్ర కూడా అంతే ఉంది. అంటే ప్రభుత్వమే నాసిరకంద కట్టమని చెప్పిందా, కాంట్రాక్టర్లు నాసిరకంద కట్టనేది కూడా ఇక్కడ చాలా కీలకమైన పాయింట్. మరి దాని గురించి కూడా కాంట్రాక్టర్ని కూడా విచారించాలి కదా. అది ఎంతవరకు విచారిస్తారన్నది ఇప్పుడు మనకి ఇక్కడ మేజర్ క్వశ్చన్ అనమాట. కాళేశ్వరం కథ ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ వైఫల్యం కాదు, ఇది ఒక పరిపాలన ఎతికి పరీక్ష. పదవి ఉన్నప్పుడే అందరూ వందనం చేస్తారు, గౌరవిస్తారు. కానీ పదవి దిగి వచ్చిన తర్వాత మిగిలేది ఒక్కటే, మన సంతకం, మన జవాబు. ఈరోజు కాళేశ్వరం పేరుతో విచారణ ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్లు రేపు ఇంకో ప్రాజెక్ట్ పేరుతో మరో తరం అధికారులు విచారణ ఎదుర్కోవాల్సి వస్తే పాలిటిక్స్ క్షణికం, పదవి తాత్కాలికం, కానీ బాధ్యత మాత్రం శాశ్వతం. కాళేశ్వరం కుంభకోణం అందిస్తున్న కఠినమైన పాఠం ఒక్కటే, అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులు పదవి విరమణ తర్వాత కూడా వెంటాడతాయి. నిజాయితీకి ప్రత్యామ్నాయం లేదు, తప్పు చేయని వాడే నిజంగా గెలిచిన వాడవుతాడు. ఈ పాఠాన్ని నేటి అధికారులు చదివితే రేపటి తెలంగాణ పరిపాలన చరిత్ర నిజాయితీతో మెరిసిపోతుంది. లేకపోతే కాళేశ్వరం కుంభకోణం ఒక ముగింపు కాదు, ఇదొక ఆరంభం మాత్రమే అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఎవరైతే ఈ సీనియర్ అధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు మీరంతా ఉన్నారో, మీరంతా ఏదో ప్రభుత్వం చెప్పిందనో లేకపోతే మీ పైన అధికారులు మిమ్మల్ని ఫోర్స్ చేశారనో గుడ్డిగా బ్లైండ్గా సంతకాలు పెట్టుకుంటూ వెళ్ళకండి. గుడ్డిగా బ్లైండ్గా సంతకాలు పెట్టుకుంటూ వెళ్తే ఆ పొలిటీషియన్ బాగానే ఉంటాడు. ఎందుకంటే రాజకీయ నాయకుడు ఎప్పుడు రాజకీయ నాయకుడే, గుర్తుపెట్టుకోండి. వాడు అవసరమైతే పార్టీ మారిపోతాడు సింపుల్గా. కానీ మీరు ఆ పదవి మారి వేరే పదవిలోకి వెళ్ళిపోలేరు. ఆ విచారణ మొత్తం మీరే ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి చెప్పాడనో, సీఎంఓ నుంచి వచ్చిందనో, సీఎస్ చెప్పాడనో ఇలా రకరకాల కారణాలతో ఒత్తిళ్ళకి లొంగకండి.